మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి. పథకం అయిపోయి ఇప్పటికి 20 సంవత్సరాలు అయిందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీ కొన్ని మార్పులు తీసుకువచ్చిందండి. అప్పుడు పని డిమాండ్ చేసే హక్కు ఉండేదండి, కానీ ఇప్పుడు హక్కులు కోల్పోతున్నారు. ఇప్పుడు ఎక్కడ పని ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంటే ఒక పని ఒక జిల్లాలో ఉంటుందా, మండలంలో ఉంటుందా, గ్రామంలో ఉంటుందా అనేది మొత్తం మీద ఈ కొత్త చట్టం వల్ల పనిని డిమాండ్ చేసే హక్కును కూలీలు కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచామని చెప్తుందండి. అప్పటి చట్టాన్ని కనుక తీసుకున్నట్టయితే లేబర్ కాంపోనెంట్ 100% కేంద్రం భరించేదండి. ఇప్పుడు లేబర్ కాంపోనెంట్ వచ్చేసి 60% కేంద్రము, 40% రాష్ట్రం భరించేలాగా చట్టంలో మార్పులు తెచ్చారండి. అదేవిధంగా అప్పట్లో మెటీరియల్ కాంపోనెంట్ సంబంధించిందేమో 100%లో 60% కేంద్రం వాటా ఉంటే 40% రాష్ట్రం వాటా ఉండేది. ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది కొత్త చట్టంలో. అదేవిధంగా అప్పుడు 100 రోజులు పని ఉండేదండి. అంటే 100 రోజుల్లో పని డిమాండ్ చేసే హక్కు కూలీలకు ఉండేది, కానీ ఇప్పుడు హక్కులు కోల్పోయారండి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అప్పుడు 100 రోజులు ఉండేది, ఇప్పుడు 125 రోజులని చెప్తుందండి. లేబర్ కాంపోనెంట్ కనుక తీసుకున్నట్టయితే 100% కేంద్రమే భరించేది, కానీ ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం భరించేలా కొత్త చట్టం తీసుకువచ్చారండి. దీనివల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 100 రోజుల నుంచి 125 రోజులు కనుక తీసుకున్నట్టయితే 125 రోజుల్లో కేవలం 75 రోజులు మాత్రమే పని లభిస్తుంది. పాత చట్టంలో 100 రోజులుంటే 60% కేంద్ర వాటా పరంగా చూసుకున్నట్టయితే 25 రోజులు తగ్గుతుందండి ఈ కొత్త ఉపాధి హామీ చట్టం ప్రకారంగా. అదేవిధంగా పనిని డిమాండ్ చేసే హక్కులు కూడా కోల్పోతున్నారని చెప్పేసి రైతు సంఘం నాయకులు చెబుతున్నారండి. ఇది కొత్త గ్రామీణ అభివృద్ధి చట్టం సంబంధించినటువంటి మార్పులకు సంబంధించిన ఒక విశ్లేషణ.